వెల్కమ్ టు రా స్పోర్ట్స్. నేను మీ రమేష్ని. ఇండియా జింబాబ్వే టూర్కి వెళ్ళింది. ఆ జింబాబ్వే టూర్లో ఇప్పుడు విజయవంతంగా ఆడుతూ 2 మ్యాచ్లు నెగ్గింది. ఇక మిగిలిన 3 మ్యాచ్లు జరిగితే 2 మ్యాచ్లు నెగ్గింది. మిగిలిన 2 మ్యాచ్లలో 1 మ్యాచ్ గెలిచినా కానీ ఇప్పుడు సిరీస్ ఇండియా వశం అవుతుంది. అయితే ఇప్పుడు ఇండియన్ టీము జింబాబ్వే మీద గెలిచి సిరీస్ తీసుకురావడం అనేది పెద్ద విషయం కాకపోవచ్చు ఇక్కడ. ఎందుకనంటే అలాంటి చిన్న టీం పైన మన సెకండ్ క్లాస్ ఉన్న ఈ ఆటగాళ్ళందరూ వెళ్ళి ఈజీగానే గెలిచి వచ్చారని మనం చెప్పొచ్చు. కానీ ఈ మ్యాచ్ ఈ సిరీస్ మనం చూసుకున్నట్లయితే ముందుగాల ఇప్పుడు ఎవరైతే ఇండియన్ టీంకి రోహిత్ శర్మ కానీ జడేజా కానీ విరాట్ కోహ్లీ కానీ వీళ్ళు రిటైర్మెంట్ ప్రకటించారు. అంటే ఇప్పుడు T20లో వీళ్ళకి ఆడబోరు. అయితే దానికి గాను ఇప్పుడు వీళ్ళని రీప్లేస్ చేయడం కోసం అనేది ఇప్పుడు ఈ జింబాబ్వే టీంలో ఆడుతున్న బ్యాట్స్మెన్స్ ఎవరైతే శుభం గిల్ ఉన్నాడో, గైక్వాడ్ ఉన్నాడో, అలాగే జస్వాల్, అలాగే అభిషేక్ శర్మ, వీళ్ళ నలుగురికి చాలా ఇంపార్టెంట్ ఈ జింబాబ్వే టూర్. ఎందుకనంటే దీంట్లో మంచిగా కన్సిస్టెంట్గా రాణించిన వాళ్ళని BCCI పరిగణలోకి తీసుకొని వాళ్ళని పర్మనెంట్గా T20 మ్యాచ్లో ఆడిపించే అవకాశాలు ఉన్నాయని మనకు అనిపిస్తుంది. అయితే ఇది నిజానికి ఎంతవరకు వర్కౌట్ అవుతుందని మనం ఆలోచించగలిగితే ఇప్పుడు జరుగుతున్న మ్యాచ్లలో కాస్తంత కాంట్రవర్షియల్ కూడా మనం చూడవచ్చు. ఎందుకనంటే మనకు శుభం గిల్ క్యాప్టెన్షిప్లో ఇప్పుడు ఇండియన్ టీం ఆడుతుంది. అయితే ఏదైతే క్యాప్టెన్సీ చేస్తున్నారో వాళ్ళకి కొన్ని వెసులుబాట్లు ఉంటాయి. అంటే ఏ టీం తీసుకోవాలి, ఎవరిని టీంలోకి తీసుకోవాలి, ఎవరిని ఏ ఆర్డర్లో పంపించాలి అనేది కాస్తంత ఈ క్యాప్టెన్షిప్కి కాస్తంత ఈ వెసులుబాటు అనేది, ఈ అధికారాలు అనేటివి ఉంటాయి. దాన్ని బేస్ చేసుకొని క్యాప్టెన్ ఆ టీమును నడిపిస్తూ ఉంటాడు. అయితే ఇప్పుడు మరి శుభం గిల్ ఇలా ఏం చేస్తున్నాడు, క్యాప్టెనే కదా, తను ఏం చేస్తున్నాడని మనం అనుకోవచ్చు. కానీ ఇప్పుడు మనం ఎప్పుడు కానీ శుభం గిల్ ఇప్పుడు ఈ మధ్య జైస్వాల్ కానీ లేకపోతే మన రోహిత్ శర్మ కానీ ఓపెనర్గా వెళ్తే శుభం గిల్ 3వ ఆర్డర్లో అంటే 3rd డౌన్లో బ్యాటింగ్ రావడం, లేకపోతే 4th డౌన్లో బ్యాటింగ్ రావడం అనేది చూసాం. అంతేకాకుండా తనకు ఇచ్చిన చాలా ఛాన్స్లలో తన యొక్క బ్యాటింగ్ పర్ఫార్మెన్స్ని చాలాసార్లు నిరూపించుకోలేకపోయాడు. మనకు తెలుసు వరల్డ్ కప్లో ఇక్కడ ఇండియాలో జరిగిన వరల్డ్ కప్లో తనకి మంచి అవకాశాన్ని ఇచ్చారు. కానీ తను ఆ వరల్డ్ కప్లో తన పర్ఫార్మెన్స్ని ఏమీ చూపించకుండానే కాస్తంత నిరాశపరిచిందని చెప్పేసి BCCI కూడా అనుకుంటుంది. అందుకోసమే ఇప్పుడు ఎవరైతే రోహిత్ స్థానంలో రావాలనుకున్న ఒక బ్యాట్స్మెన్ చాలా మంచి స్కోర్ చేస్తూ ధాటిగా ఆడే విధంగా ఉండాలని చెప్పేసి BCCI భావిస్తుంది. అయితే దానికి అనుగుణంగానే ఇప్పుడు జింబాబ్వే టూర్లో ఉన్న ఈ నలుగురి పైన BCCI దృష్టి పెట్టిందని మనం చెప్పవచ్చు. ఎక్కడైతే అభిషేక్ శర్మ ఇప్పుడు IPLలో చాలా ధాటిగా ఆడాడు, సూపర్గా ఆడాడు, తను 4 6లతో కొట్టాడు. అలాగే జింబాబ్వే టూర్లో కూడా తను ఫస్ట్ మ్యాచ్ ఫెయిల్ అయిన సెకండ్ మ్యాచ్ ఎంత అద్భుతంగా 100 చేశాడని మనం తెలుసొచ్చు. 47 బాల్స్లలోనే 100 చేశాడు. అయితే ఇప్పుడు 3rd మ్యాచ్లో తను మళ్ళీ ఫెయిల్ అవ్వడం అనేది జరిగింది. దాన్ని కన్సిస్టెంట్ అని అన్నారు. ఎందుకంటే ఎప్పుడో ఒకసారి కొడితే సరిపోదు, మనకు టీం గెలవడానికి ప్రతిసారి తమ వంతు ఒక ప్రయత్నాన్ని అయితే బ్యాట్స్మెన్ ఇవ్వాల్సి వస్తుంది. ఇకపోతే మనకి జైస్వాల్ కూడా మనకు చాలాసార్లు తెలుసు. ఈ IPLలో కాకుండా ప్రీవియస్ IPLలో తన అద్భుతమైన ఆట తీరును ప్రదర్శించి మళ్ళీ తన ఇండియన్ టీంలోకి వచ్చాడు. కానీ మనం చూసినట్లయితే ఇక్కడ ఇండియాలో ఇంగ్లాండ్తో జరిగిన టెస్ట్ మ్యాచ్లలో చాలా బాగానే రాణించాడు. కానీ ఎక్కడైతే ఈ T20 మ్యాచెస్ కానీ లేకపోతే వన్డేస్ మ్యాచ్ వచ్చినప్పుడు కాస్త తను తనబడుతున్నట్టు కూడా అనిపిస్తుంది. ఇంకపోతే ఫైనల్గా ఉన్నది ఎవరైనా అంటే రుతురాజ్ గైక్వాడ్. తను చాలా కాలం నుంచి వెళ్ళి ఇండియాకి ఆడుతున్నాడు. మనకు ఛాంపియన్ ట్రోఫీలో కూడా తను విజయం సాధించి మనకు కప్పు తెచ్చిపెట్టాడు. అలాగే తను ICC అంటే ఏదైతే ICC ర్యాంక్ ఉంటుందో ఆ ర్యాంకింగ్లో కూడా తను బ్యాటింగ్ ఆర్డర్లో 7th పొజిషన్లో ఉన్నాడు, అంటే 7th ర్యాంక్లో ఉన్నాడు. మరి అలాంటి బ్యాట్స్మెన్ కన్సిస్టెంట్గా రాణిస్తున్నట్టే కదా. మరి వీళ్ళ నలుగురిలో ఇప్పుడు ఎవరికి ఛాన్స్ దక్కబోతుంది, ఎవరికి ఛాన్స్ ఇవ్వాలనుకుంటుంది BCCI అనేది ఇక్కడ చాలా ఇంపార్టెంట్. మనం జింబాబ్వే టూర్ గురించి, ఇండియా జింబాబ్వే టూర్ గురించి కేవలం కప్పు కొట్టడం కోసమే, లేకపోతే వాళ్ళు ఏదో స్కోర్ చేస్తున్నారు, లేకపోతే వాళ్ళు 183 చేశారు, 204 చేశారు, గెలిచారు అనేది కాకుండా ఈ టీంని
వీళ్ళంతా ఒక ప్రాక్టీస్ అంటే మీన్స్ ఒక టెస్ట్గా వీళ్ళు బీసీసీఐ భావిస్తుంది. ఎవరైతే బాగా ఆడతారో, ఎవరైతే ఇప్పుడు బౌలింగ్ ఆర్డర్లో కూడా మనకి కాస్తంత పటిష్టంగా చేయాల్సి ఉంది. ఎందుకనంటే ఇప్పుడు చాహల్ను కూడా ఇండియన్ టీంలోకి లేకుండా పోయాడు. ఇప్పుడు మరి రవి బిష్ణుని తీసుకుంటారా లేకపోతే ఎవరిని తీసుకుంటారనేది కూడా కాస్తంత అంటే మీన్స్ ఆలోచించే విధంగా ఉందన్నట్టు. ఏదేమైనా కానీ జింబాబ్వే టూర్లో ఇండియా ఆడుతున్న దాన్ని బట్టి ఇండియా గెలిపోవటం నన్ను పక్కన పెడితే ఈ యొక్క సెలెక్షన్ ఏంటిదనేది అంటే మీన్స్ ఎవరైతే టీమిండియా నుంచి వెళ్ళి రిటైర్మెంట్ తీసుకున్నారో వాళ్ళ ప్లేయర్లను రీప్లేస్ చేయడం కోసం అని చెప్పేసి బీసీసీఐ భావిస్తుంది. ఎందుకంటే పాత టీంలో మీకు తెలుసు ఎలాగైనా కానీ సూర్యకుమార్ ఉన్నారు, లేకపోతే హార్దిక్ పటేల్ ఉన్నాడు, అలాగే చాలామంది సీనియర్స్ ఉన్నారు. ఆ సీనియర్స్ కాకుండా ఎవరైతే సీనియర్స్ వెళ్ళిపోయారో ఇప్పుడు ఆ సీనియర్స్ను రీప్లేస్ చేయాలని అంటే ఇప్పుడున్న ఆటగాళ్ళే సరైన వ్యక్తులు అనేది బీసీసీఐ భావిస్తుంది. ఫైనల్గా వీళ్ళను ఈ టూర్ అయిపోయేసరికి వీళ్ళ పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది, ఎందుకంటే నెక్స్ట్ టూర్ కూడా శ్రీలంకకు వెళ్ళాల్సి ఉంటుంది. ఆ వెళ్ళాల్సిన టీం ఎలా చేయాలి ఏంటిది అనేది కూడా బీసీసీఐ భావిస్తున్నట్టు అని మనకు అనిపిస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరందరూ రా స్పోర్ట్స్ చూస్తున్నందుకు. చూడడమే కాదు, దయచేసి దీన్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి.